Hello all, this is Dr. Srihari Kakarla. So, ee roju manaku Group 1 preliminary examination complete ayindi and time is roughly 2:30. So, we have been providing you the most authentic possible key. So, దీనికి సంబంధించి ఈ గ్రూప్ పొద్దున జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి సంబంధించినటువంటి జియోగ్రఫీ రిలేటెడ్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ క్వశ్చన్ కి సంబంధించినటువంటి కీ ఇక్కడ చెప్తాను. మోరోవర్ మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్ కాపీ ద సేమ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ కాపీ మీ దగ్గర ఉండాలని లేదు, మీ దగ్గర మీ హార్డ్ కాపీ ఉంటుంది. సో క్వశ్చన్స్ షఫిల్ అయితే ఒక రకం, ఇక్కడ క్వశ్చన్స్తో పాటు ఆప్షన్స్ కూడా షఫిల్ అయిపోయాయి కాబట్టి క్వశ్చన్ చదివి దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్తాను. సో నేను క్వశ్చన్ నెంబర్ 21కి ఆప్షన్ 3 అన్నది కరెక్ట్ అని చెప్తే మీ దగ్గర 21 క్వశ్చన్ పాలిటీనో ఎకానమీలో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ విల్ షో ద క్వశ్చన్ అండ్ ఐ విల్ టెల్ ది ఆన్సర్ బేస్డ్ ఆన్ దట్. యూ వెరిఫై యువర్ సెల్ఫ్ అండ్ బిఫోర్ ఆర్ అట్ ది అవుట్సెట్ I must tell you, question paper difficult question paper easy కాదు, difficult అని నా యొక్క అభిప్రాయం. సో డిఫికల్ట్ అంటే మరీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ కాదు, మోడరేట్లీ డిఫికల్ట్ ఉంది. సో డైరెక్ట్గా క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది స్టేట్మెంట్ అని అనిపించిన సో మనకు కొంచెం టెక్నికాలిటీస్ అన్నవి ఎక్కువగా ఉన్నాయి. అంటే లోతైన అధ్యయనం ఉన్నప్పుడు మాత్రమే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్ అని అనుకోవచ్చు. సో లెట్ us see the questions. మనకు ఈ క్వశ్చన్స్ అన్నవి జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్ నేను ఈ సెట్లో 24 నుండి స్టార్ట్ అవుతున్నట్లుగా గమనించాను. లెట్ us see the 24th question. 24th question. Match the following lift irrigation projects and rivers associated. సో మనకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు, వాటిని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. వీటిలో మిగతావి తెలియకపోయినా రెండింటిని పట్టుకొని ఆప్షన్ని మనం తెచ్చుకోవచ్చు. ఒకటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కృష్ణా, నిజాం సాగర్, మంజీరా. సో కృష్ణా, మంజీరా ఇవి రెండు ఉండాలి. అంటే ఆప్షన్ ఏకి 2 ఉండాలి, ఆప్షన్ బికి 4 ఉండాలి. సో ఆప్షన్ బి 4 ఉండాలి. సో ఎక్కడుంది మనకు నిజాం సాగర్ ప్రాజెక్టు, మంజీరా, ఆప్షన్ బికి 4 ఉండాలి. ఆప్షన్ బి 4 అండ్ ఆప్షన్ ఏ2 అండ్ బి4. సో ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో దీనికి 24 అంటే నా దగ్గర ఉన్న సెట్లోని 24 క్వశ్చన్కి ఆప్షన్ 4 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. ఆ తర్వాత మనం సిరీస్లో చూసుకుంటూ వెళ్తే సో దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ షఫ్లింగ్ ఆఫ్ ది క్వశ్చన్స్, దట్స్ వై మనకు సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 ఇది కూడా మనం క్లాస్లో చెప్తున్నప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 గురించి అడగడంలో లాజిక్ ఏంటి, మనకు 28 కూడా జరుగుతుంది అండ్ 28 కూడా జరిగిపోయింది. COP 26 గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏముంది అని అనుకున్నప్పుడు సో COP 26లో ప్రధానమంత్రి గారు పంచామృత్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు. సో అందుకని గ్లాస్గో అది ఆప్షన్ 1, గ్లాస్గో అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే దాన్ని మనం ఆ కంటెక్స్లో డిస్కస్ చేసాం కాబట్టి ఆ విషయం మెన్షన్ చేస్తున్నాం. సో నా దగ్గర ఉన్నటువంటి సెట్లో క్వశ్చన్ నెంబర్ 40కి ఆప్షన్ 1 గ్లాస్గో UK అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ another geography related question. యాక్ట్స్ ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 58 నా దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్లో ఇది క్వశ్చన్ నెంబర్ 58. కొన్ని యాక్ట్స్ ఇచ్చారు, యాక్ట్స్కి సంబంధించినటువంటి ఇయర్స్ ఇచ్చారు. అన్నీ మనకు గుర్తులేకపోయినా కొన్ని ఇంపార్టెంట్ యాక్ట్స్ పదే నేను చెప్తున్నాను చూడండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అని. సో ఆప్షన్ సికి 4 ఆప్షన్ ఉండాలి. సో C4 ఉండాలి, C4 అండ్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యాక్ట్ 2010 అంటే B1 C4 ఉండాలి. B1 C4 ఎక్కడుందో మనం చూస్తే 2 ఆప్షన్స్లో ఉన్నాయి, ఆప్షన్ 2 ఆప్షన్ 3 రెండింటిలో ఉన్నాయి. కాబట్టి బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ కామన్గా మనకు 2002 E3 ఉండాలి. సో B1 C4 E3 అంటే ఆప్షన్ 2 ఈజ్ ది రైట్ ఆన్సర్. నా దగ్గర ఉన్నటువంటి సెట్లో 58th క్వశ్చన్కి ఆప్షన్ 2 విల్ బి ది రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాత ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ మనకు ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. నేను ఆ క్వశ్చన్ చెప్తున్నప్పుడు కూడా ఓన్లీ ఫారెస్ట్ అడుగుతున్నారా, ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ రెండు కలిపి అడుగుతున్నారా అన్న విషయాన్ని గమనించండి అని చెప్పాను కదా. ఇక్కడ ఓన్లీ ఫారెస్ట్ అడుగుతున్నారు. దీనికి ఆప్షన్ 1 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి ఫారెస్ట్ కవర్ ISFR ప్రకారం 21.71%. నేను అది మీకు వీడియో చూపించండి, మనం స్లైడ్స్ వేసి కూడా మీకు చూపించాను. అండ్ ఎల్లో రెవల్యూషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆస్పెక్ట్ అని అడిగారు. సో
ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్ కి సంబంధించినటువంటి రెవల్యూషన్ అన్న విషయం మనకు తెలుసు. ఆప్షన్ 2 విల్ బి ది రైట్ ఆన్సర్. అండ్ జాగ్రఫీ రిలేటెడ్ కనుక చూస్తే సెలెక్ట్ ది కరెక్ట్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్స్ లో కింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు. డిక్రీజ్ ఇన్ ఓషన్ అసిడిటీ. సో ఇంక్రీజ్ ఇన్ ఓషన్ అసిడిటీ ఆర్ డిక్రీజ్ ఇన్ pH అన్న విషయం మనం చూసాం. సముద్రాల ఆమ్లీకరణ అన్నది పెరుగుతుంది. ఆప్షన్ 4 ని ఎలిమినేట్ చేసేస్తాం. అండ్ డిక్రీజ్ ఇన్ గ్లోబల్ టెంపరేచర్. ప్రపంచమంతా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటే డిక్రీజ్ ఇన్ టెంపరేచర్ అన్నది కంప్లీట్ గా కాంట్రాస్టింగ్ ఆప్షన్. ఆప్షన్ 1 ని కూడా ఎలిమినేట్ చేస్తాం. రిడ్యూస్డ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ, డిక్రీజ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ రిసోర్స్, ఇంక్రీజ్ ఇన్ పోలార్ బేర్ పాపులేషన్. సో పోలార్ బేర్ పాపులేషన్ పడిపోతుంది బికాస్ ఆఫ్ ది మెల్టింగ్ ఆఫ్ ది గ్లేషియర్. అవి హ్యాబిట్స్ ని కోల్పోతాయి. చాలా పోలార్ బేర్స్ చనిపోతున్నాయి, వాటి యొక్క పాపులేషన్ రిడ్యూస్ అవుతుంది. వీళ్ళేమో ఇంక్రీజ్ ఇన్ పోలార్ బేర్ పాపులేషన్ అని ఇచ్చారు. సో మిగిలిపోయిన ఆప్షన్ ఇంక్రీజ్డ్ సీ లెవెల్, మోర్ ఇంటెన్స్. సో సముద్ర మట్టం పెరగడం, తీవ్రమైనటువంటి తుఫాన్లు సంభవించడం, అండ్ వివిధ రకాలైనటువంటి జీవజాతులు వలసలు చెందుతూ ఉండడం అన్నది క్లైమేట్ చేంజ్ వలన జరిగే మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్. సో ఆప్షన్ 3 ఈస్ ది రైట్ ఆన్సర్ ఫర్ 75th క్వశ్చన్. సో 76th క్వశ్చన్ ఇది కూడా కొంచెం టెక్నికాలిటీతో కూడినటువంటి విషయం. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్. ఇది మన క్లాస్లో చెప్తున్నప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ గురించి ఎవరైనా చదువుతారు. ఇక్కడ లాంగ్ వేవ్, షార్ట్ వేవ్, హై ఫ్రీక్వెన్సీ, లో ఫ్రీక్వెన్సీ, ఇవి మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. సో భౌమ్య వికిరణం, టెరెస్ట్రియల్ రేడియేషన్ కి అధిక తరంగ దైర్ఘ్యం అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉండడం వలనే వాటిని హరిత గృహ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నారు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వ్ లాంగ్ వేవ్ రేడియేషన్ ఫ్రమ్ ది ఎర్త్. దట్ ఈస్ అబ్సల్యూట్ ట్రూ స్టేట్మెంట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఈస్ పాసిబుల్ ఫర్ హీటింగ్ ఆఫ్ ది ఎర్త్ సర్ఫేస్. సో ఈ హరిత గృహ ప్రభావం వలనే మనకు భూతాపం పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అన్నది పెరుగుతుంది. స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కాజెస్ ఎల్ నైనో ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నది మామూలుగా ఎల్ నైనో గురించి చదువుతున్నప్పుడు ఎల్ నీనో, లా నీనా అన్న ఈ ఓషనోగ్రాఫిక్ ఫెనామినన్ ఎందుకు జరుగుతుందో కూడా జనాలకు యాక్చువల్గా తెలియదు, సైంటిస్టులకు తెలియదు. ఒక ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ ఏంటంటే, అంటే ప్రాథమిక నిర్ధారణ ఏంటంటే శీతోష్ణ స్థితిలో మార్పులు. నేను చెప్పాను కదా మీకు ఏదైనా రీజన్ తెలియకపోతే ఇది క్లైమేట్ చేంజ్ వలన అని చెప్పి వదిలేసేయండి. సో ఎందుకంటే అలా చెప్పడం వలన మిగతావన్నీ కూడా ఆ అంబిట్లో ఫిట్ అయిపోతాయి. కాబట్టి ఆప్షన్ స్టేట్మెంట్ C కూడా కరెక్ట్. ఫ్యూ ఆఫ్ ది డైరెక్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అండర్ క్యోటో ప్రోటోకాల్. ఇది కొంచెం టెక్నికాలిటీ. 7 గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని క్యోటో ప్రోటోకాల్లో మెన్షన్ చేస్తారు. 2002 నుండి క్యోటో ప్రోటోకాల్ అన్నది మనకు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చి ఉంటుంది. దీనిలో కార్బన్ డైఆక్సైడ్ ఉంది, మీథేన్ ఉంది, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్ SF6 ఉంది. సల్ఫర్ డైఆక్సైడ్ అందులో లేదు. కాబట్టి స్టేట్మెంట్ D అన్నది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. D లేని ఆప్షన్ మనకు రైట్ ఆప్షన్ అవుతుంది. సో ABC 76th క్వశ్చన్ కి ఆప్షన్ 2 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ మినరల్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 78 లో మెగ్నీషియం గురించి, మ్యాంగనీస్ గురించి అడగడం జరిగింది. ఒడిషా is the state with highest reserves of manganese. Correct statement. It is essential input. Steel making లో మెగ్నీషియం, క్రోమియం వాడతారు. It is an essential input. Pyrrolysite is the ore of the magnesium. That is also true statement. Gondite, cordurite are 2 ores which are having large content of magnesium. So all the statements are correct. ABCD question number 78 ki option 2 ABCD is the right answer అవుతుంది. అండ్ ఈ పదాలు మనకు కొంచెం క్వశ్చన్ నెంబర్ 81 లో ఈ పదాలు కాస్త పరిచయం లేనట్లుగా ఉంటాయి. వాస్తవానికి ఇది పెద్దగా లైమ్ లైట్ లో కూడా లేదు. ఆస్, అమన్, బోరో ఈ పదాలు ఏంటి అని అడుగుతున్నారు. ఇది ఒడిశాలో పండిస్తారా, వెస్ట్ బెంగాల్లో పండిస్తారా అన్నది మనకి ఇక్కడ కంటెక్స్ట్ కాదు. ఇది ఏ రకమైనటువంటి పంటలు, ఇవి ప్యాడీ, ఇవి ఒక రకమైనటువంటి వరి వంగడాలు. దీస్ ఆర్ డిఫరెంట్ హైబ్రిడ్ వెరైటీస్ ఆఫ్ ది ప్యాడీ. ఒడిశాలో ఆర్ వెస్ట్ బెంగాల్ దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. అందుకని మీరు చూడండి, మెయిజ్, కాటన్, ప్యాడీ, వీట్ అని ఇచ్చారు. 4 క్రాప్స్ ఇచ్చారు. వీటిలో కరెక్ట్ క్రాప్ ఏదో పట్టుకోమన్నారు. సో ఆప్షన్ 1 ఈస్ ది రైట్ ఆన్సర్. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ప్యాడీ వెరైటీ, వరికి సంబంధించినటువంటి అంశం. కౌలాస్నాల బుగ్గులవాగు, గోదావరి బేసిన్, కరెక్ట్ స్టేట్మెంట్. కోటిపల్లివాగు, ఆసిఫ్ నహర్, కృష్ణా బేసిన్, దట్ స్టేట్మెంట్ is also correct. Both A and B are correct statements. That is option 4 is the right answer for 82nd question. ఇది 83rd క్వశ్చన్ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నుండి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఏమంటున్నారంటే ఫీమేల్ లిటరసీ 2011 సెన్సస్ ప్రకారం ఫీమేల్ లిటరసీ అన్నది
డిసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అని చెప్పి, అసెండింగ్ ఆర్డర్లో పెట్టండి అంటే తక్కువ నుండి ఎక్కువకు పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. సి ఫస్ట్ వస్తుంది, జోగులాంబ గద్వాల్ తర్వాత దెన్ వీఆర్ హ్యావింగ్ నారాయణపేట్. జోగులాంబ గద్వాల్ తర్వాత నారాయణపేట్ తర్వాత నాగర్ కర్నూలు వస్తుంది. నాగర్ కర్నూలు తర్వాత మెదక్ అండ్ వనపర్తి. లాస్ట్లో ఈ ఉండాలి, ఫస్ట్లో సి ఉండాలి. సో రెండు పట్టుకున్నా కూడా తెలిసిపోతుంది. ఆప్షన్ సి, ఆప్షన్ 3 is the right answer for 83rd question. కోపెన్స్ క్లాసిఫికేషన్ గురించి యూపీఎస్సీలో కూడా అడగడం మానేశారు. విచిత్రంగా తెలంగాణ కమిషన్కి మాత్రమే ఇలాంటివి గుర్తొస్తున్నాయి. కొంచెం బాధాకరమైనటువంటి విషయం. ట్రాపికల్ క్లైమేట్, సబ్ ట్రాపికల్ క్లైమేట్ అని అంటున్నారు. తెలంగాణ హ్యాస్ బీన్ లొకేటెడ్ ఇన్ ది ట్రాపికల్ రీజియన్. దాని యొక్క అక్షాంశాలు చూసాం కదా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ట్రాపికల్ రీజియన్. హాట్ సెమీ అరిడ్ క్లైమేట్. సో దానికి ఉన్నటువంటి హాట్ సెమీ అరిడ్ క్లైమేట్ అని చెప్పి అంటూ ఉంటాం. బట్ దీని యొక్క నేచర్ కనుక చూస్తే ఇట్ ఈస్ ట్రాపికల్ సవన్నా కైండ్ ఆఫ్ క్లైమేట్. సో ఆప్షన్ 3 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. నేషనల్ పార్క్స్ అన్నీ అవసరం లేదు. 108 నేషనల్ పార్కులను మీరు గుర్తుపెట్టుకోలేరు. కొన్ని ఇంపార్టెంట్ న్యూస్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుందని చెప్పాను కదా. తడోబా అందేరి నేషనల్ పార్క్ మహారాష్ట్ర. A3 మ్యాచ్ అవ్వాలి. A3 2 ఆప్షన్స్లో ఉన్నాయి కాబట్టి 3 and 4 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తాం. బందీపూర్ నేషనల్ పార్క్ కర్ణాటక. D1 ఉండాలి. D1 అండ్ A3. D1, A3 మనకు ఆప్షన్ నెంబర్ 2 అంటే క్వశ్చన్ నెంబర్ 85కి ఆప్షన్ 2 ఇస్ ది రైట్ ఆన్సర్. అండ్ 86th క్వశ్చన్ చాలా టెక్నికల్ క్వశ్చన్. సో ఈవెన్ జియోగ్రఫీ ఆప్షనల్ లెవెల్ అని చెప్పచ్చు దీన్ని. ల్యాండ్ ఫార్మ్స్ అసోసియేటెడ్, ఫ్లూయల్ ల్యాండ్ ఫార్మ్స్, నదీ ఆధారిత భౌమ్య స్వరూపాలు ఏంటి అని అడుగుతున్నారు. సో నదీ ఆధారిత భౌమ్య స్వరూపాల్లో ఇన్సైజ్డ్ మియాండర్ ఉంటుంది, న్యాచురల్ లీవీస్ ఉంటాయి, నిక్ పాయింట్స్ ఉంటాయి, ఎంట్రెన్చ్డ్ మియాండర్స్ ఉండవు. కాబట్టి బీని ఎలిమినేట్ చేస్తే ఆప్షన్ దొరుకుతుంది. సో ఆప్షన్ 4, 86th క్వశ్చన్కి ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. స్క్లీరోఫిల్ ఈకోసిస్టమ్, స్క్లీరోఫిల్ బయోమ్. స్క్లీరోఫిల్ అని దేని పిలుస్తామంటే ఆకులు మందంగా దృఢంగా ఒక వ్యాక్స్ కోటింగ్తో ఉన్నటువంటి లీవ్స్ ఉన్నటువంటి ఫారెస్ట్ని స్క్లీరోఫిల్ ఫారెస్ట్ అని అంటాం. అలాంటి ఫారెస్ట్ ఎక్కడ కనిపిస్తాయి? మెడిటరేనియన్ క్లైమేట్లో, మధ్యధరా తరహా శీతోష్ణ స్థితి ఉన్నటువంటి ప్రాంతంలో మనకు అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ గురించి మనం ఎలాగైతే క్లాస్ నోట్స్లో డిక్టేట్ చేసుకున్నామో సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా క్వశ్చన్ అడిగారు. సో పర్వత శ్రేణీయ వర్షపాతానికి సంబంధించినటువంటి క్వశ్చన్. సో పర్వతాలు అడ్డుగా ఉండడం వలన, మౌంటైన్ బ్యారియర్స్ ఉండడం వలన, పవనాలు పైకి రేజ్ అవుతూ ఉండడం వలన వర్షాలు ఏర్పడతాయన్నారు. దట్ వాజ్ ఎ రైట్ స్టేట్మెంట్. దీని వలన పవన అభిముఖ ప్రాంతంలో ఎక్కువగా వర్షం పడుతుంటుంది, విండ్వర్డ్ సైడ్ వర్షం పడుతుంది, లీవర్డ్ సైడ్ అనేది రెయిన్ షాడోగా ఉంటుంది. మనం ఇండియన్ కంటెక్స్ట్లో చూసాం కదా. సో వీ హ్యావ్ సీన్ ది వెస్టర్న్ ఘాట్స్. కాబట్టి రీజన్ కూడా కరెక్టే, అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా కరెక్టే. సో బోత్ A and R are true and R is right explanation of A. This was the right statement. So option 1 అన్నది రైట్ ఆన్సర్ అవుతుంది. అండ్ క్వశ్చన్ నెంబర్ 89. క్వశ్చన్ నెంబర్ 89కి క్వశ్చన్ నెంబర్ 89 కాంటినెంటల్ షెల్ఫ్స్ గురించి అడుగుతున్నారు. సో ఈ కాంటినెంటల్ షెల్ఫ్స్ ఎలా ఉంటాయి అంటే continental shelves are the submerged landforms. These are the submerged continental continuity under the oceanic region. సముద్ర జలాల క్రింద మునిగినటువంటి ప్రాంతాలను ఖండతీరపు అంచులు అని అంటారు. స్టేట్మెంట్ 1 is also right statement. And the continental shelves are very wide and extensive along the west coast of South America. సౌత్ అమెరికా పశ్చిమ తీరం వెంబడి, సౌత్ అమెరికా యొక్క పశ్చిమ తీరం వెంబడి ఎలా ఉంటాయి? సౌత్ అమెరికా పశ్చిమ తీరం వెంబడి ఖండతీరపు అంచులు పలుచగా ఉంటాయి, తూర్పు వైపున చాలా వెడల్పుగా ఉంటాయి. సో స్టేట్మెంట్ బి ఈజ్ ఎ రాంగ్ స్టేట్మెంట్. స్టేట్మెంట్ బిని ఎలిమినేట్ చేసి చూడండి, ఆప్షన్ దొరుకుతుందేమో. బి ఉండకూడదు. సో బి లేదంటే ఆప్షన్ 4 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 కుడ్ బి ది రైట్ ఆన్సర్ ఫర్ దిస్ 89th క్వశ్చన్. ఆ తర్వాత జియోగ్రఫీ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు పెద్దగా కనిపించలేదు. So I have already gone through the soft copy. That's why I can tell you beyond that point, beyond that question, there are no geography or environmental related questions. So this is what the preliminary or the primary key based on the soft copy we are having. Don't worry at all. So take a rest, proper rest for today. Ee roju repu koncham rest తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. క్వాలిఫై అవుతామా అవ్వమా ఇవన్నీ కూడా వదిలేసేయండి. మీరు రాశారు, మీ బాధ్యతను నిర్వర్తించారు. లెట్స్ లీవ్ దట్. ఇప్పుడే కట్ ఆఫ్ గురించి ఈ యొక్క చర్చ గోష్ఠి వీటి నుండి కొంచెం దూరంగా ఉండండి, కాస్త కామ్గా ఉండి మెయిన్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.
అండ్ నేను క్వాలిఫై అవుతానా లేదా, కట్ ఆఫ్లు తగ్గుతాయా లేదా అంటే ప్రాథమికంగా ఒక విషయం చెప్పగలను, కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే క్వశ్చన్ డిఫికల్ట్, అంటే నా సబ్జెక్ట్ విషయానికి వస్తే కొంచెం డిఫికల్ట్గానే ఉంది కాబట్టి కట్ ఆఫ్ కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వన్ థింగ్ ఐ కెన్ వెరీ అష్యూర్లీ టెల్ యూ, క్వశ్చన్ పేపర్ ఈజ్ నాట్ ఈజీ పేపర్, ఇట్ వాజ్ moderately difficult. All right, wish you all the best. We'll meet again in the main sessions.